ఒకసారి తులసీదాస్ గారి మఠంలో భోజనం చేస్తున్న సమయంలో కలకలం రేగింది. ఏమిటి సంగతి అని తులసీదాస్ గారు అక్కడ ఉన్న వాళ్ళని అడిగారు. భోజన బంతిలో ఒక పాపాత్ముడు ఉన్నాడని, అతని పక్కన కూర్చొని భోజనాలు చేయడానికి కొంతమంది తిరస్కరిస్తున్నారని కొంతమంది చెప్పారు. పాపాత్ముడు అని చెప్పబడుతున్న ఆ వ్యక్తిని నా దగ్గరికి తీసుకొని రండి అని తులసీదాస్ గారు అన్నారు. నాయనా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని 3 సార్లు జపించు అని చెప్పగానే వెంటనే ఆ వ్యక్తి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని 3 సార్లు జపించాడు. ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా జపించే ఆ రామనామాన్ని జపించాడు. కాబట్టి ఈ వ్యక్తి పాపాలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు అందరూ అతనితో కలిసి భోజనం చేయండి అని తులసీదాస్ గారు అంటారు. కానీ ఈ మాటలకు ఆ పెద్దలు ఒప్పుకోలేదు. శివుడు ఎల్లవేళలా రామనామాన్ని జపిస్తాడని నీవు చెప్పింది నిజమే అయితే ఈ వ్యక్తికి వడ్డించిన విస్తరిలోని భోజనాన్ని ఆ పరమశివుడి ఆలయంలో ఉన్న నందికి నివేదన చేస్తాం. నందీశ్వరుడు అంగీకరిస్తే అప్పుడు ఈ వ్యక్తి పాపాత్ముడు కాదని ఒప్పుకుంటాం అన్నారు. అందరూ పరమేశ్వరుడి ఆలయంలోని నంది ముందు నిలబడ్డారు. తులసీదాస్ గారు, నందీశ్వర, శివుడు ఎల్లవేళలా రామనామాన్ని జపిస్తాడు అన్నమాట నిజమే అయితే, శ్రీరామనామం సకల పాపాలను తొలగిస్తుంది అన్నమాట సత్యమే అయితే నువ్వు లేచి ఈ నైవేద్యాన్ని స్వీకరించాలి అని పలుకుతాడు. ఆ మాటలు విన్న నందీశ్వరుడు కదిలాడు. నందిదేవుడు వెంటనే ఆ విస్తరిలోని నైవేద్యాన్ని స్వీకరించి మళ్లీ శిలగా మారిపోతాడు. ఈ దృశ్యాన్ని కల్లారా చూసిన వాళ్ళంతా క్షమించమని తులసీదాస్ గారి కాళ్ళ మీద పడ్డారు. ఈ వీడియోకు చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చెప్పండి జై శ్రీరామ్ అని.